రేపు భారత్ పాకిస్తాన్ల మధ్య చర్చలు జరగబోతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు చాలా సందర్భాల్లో యుద్ధాలు అయిన తర్వాత చర్చలు జరిగాయి, కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు, తొంగలో దొక్కింది. రేపు ఏ ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? భారత్ పాకిస్తాన్ ముందు ఏ డిమాండ్లు పెట్టవచ్చు? ఎస్ అండి, నిన్న యుద్ధ విరమణ అని ఒక మాట పలకగానే ప్రకటించగానే 12వ తారీఖు మే 12వ తారీఖున రెండు దేశాల మధ్య చర్చలు ఉంటాయి అన్నారు. అవి ఎక్కడ ఉంటాయి, ఎవరు పాల్గొంటారో చెప్పలేదు. కానీ అవి ఉండే అవకాశం ఏంటంటే వాషింగ్టన్, మూడో క్యాపిటల్ సౌదీ అరేబియాలో కానీ, వాషింగ్టన్లో కానీ, సౌదీ అరేబియా కానీ, వాషింగ్టన్ అమెరికాలో కానీ, లేకపోతే యూరోప్లో ఏదో ఒక ప్రాంతంలో కొన్ని మీట్ అయ్యే అవకాశం ఉంది. ఇండియా పాకిస్తాన్లో మీట్ అవ్వరు, ఫోన్ ఇన్ ఉండదు. ఇక్కడ మీట్ అయ్యే వాళ్ళు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఉంటారండి. వీళ్ళు ఏంటంటే కాల్పుల విరమణ ఎలాగా, సీజ్ ఫైర్ ఎలాగా అనే దాన్ని ప్రకటిస్తారు. అంటే కాల్పుల విరమణ ఇప్పుడే, కాల్పుల విరమణ మాత్రమే, సీజ్ ఫైర్ కాదు. దీన్ని అంటే కాల్పుల విరమణ ఆల్రెడీ అయిపోయింది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రాత్రిలాగా ఉల్లంఘనలు ఉండకూడదని. తర్వాత సీజ్ ఫైర్ పర్మనెంట్గా ఉండేటట్టు ఎలాగని డీజీఎంఓస్ చర్చిస్తారండి ఫస్ట్. అంటే అది రెండో అవసరం. మూడో విషయం ఏంటంటే పాకిస్తాన్ ఏం చేస్తా అంటే సింధు జల ఒప్పందాన్ని మీరు నిలిపేశారు కదా, దాన్ని పునరుద్ధరించండి లేదా మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఇండియా ఏమంటుందంటే మీరు దీన్ని మేము నిలిపి దాన్ని పునరుద్ధరించే అవకాశం లేదు, ఎందుకంటే మీలో టెర్రరిజం ఎండ్ అయ్యే వరకు. టెర్రరిజాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పుడు మీరు చెప్తే నమ్మం, ఎలా క్రెడిబుల్. ఇప్పుడు పహల్గాం మీద దాడి చేసిన తీవ్రవాదులు మాకు అప్పచెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, మీరు ఒప్పుకోండి. తర్వాత హఫీజ్ సయీద్ అంతర్జాతీయ తీవ్రవాదుల్ని మాకు అప్పచెప్పండి అని అడిగిద్ది. ఇంకొకసారి తీవ్రవాదం చెయ్యము అని ఇవ్వండి, ఇది ఎన్ యాక్ట్ ఆఫ్ వార్ అని అడిగిద్ది. తీవ్రవాదం ప్రధాన విషయం అవుతుంది. తర్వాత సింధు జలాలు మాకు ఇవ్వండి, ఇప్పుడు ఇమీడియట్గా మాకు పంటలు ఎండిపోతున్నాయి, మాకు ఇవ్వండి, తాత్కాలికంగానే ఎంతో కొంత ఇవ్వండి అని అడిగింది. కానీ భారతదేశం నాకు తెలిసినంతవరకు సింధు నది జల వివాదాలు వెనక తగ్గే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను 2 రోజుల క్రితం మోడీ గారు కూడా చెప్పారు, ఇంకా సింధు నది జలాలు భారతదేశానికి వచ్చేసాయి, ఇంక ఇచ్చే ప్రసక్తి లేదని నొక్కి ఒక్కాణించారు. ఈ యుద్ధం మాటున అందరూ యుద్ధం చూస్తున్నారు. సింధు నది జలాల విషయం మరుగున పడింది. సింధు నది జలాలు లేకపోతే పాకిస్తాన్ అస్తిత్వమే ఉండదు. మీకు తెలుసు, వ్యవసాయం అన్నింటి పరంగా, త్రాగునీరు, తర్వాత జల విద్యుత్ శక్తి అన్నిటికీ పాకిస్తాన్ 80% ఎకానమీకి అది ఆధారం. అది ఈరోజు మన చేతిలో ఉంది. దానికోసం ప్రధానమైన చర్చ పెట్టేటట్టుంది పాకిస్తాన్. కానీ భారతదేశం వెంటనే ఇవ్వదు, ఎట్టి పరిస్థితులు దాన్ని కొనసాగించే అవకాశం ఉంది నిలిపివేతని. కానీ పాకిస్తాన్ ఇప్పుడు మాకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించండి అని అడిగిద్ది. దీని మీద అంతర్జాతీయ ఒత్తిడి కూడా భారతదేశం మీద ఉండే అవకాశం ఉంది. మోరల్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది భారతదేశం మీద, ఏ విధంగా అది నీళ్లు శత్రువులకు ఇవ్వలేదు, ప్రజలకు ఇవ్వలేదని. ఇప్పుడు పాకిస్తానీ ప్రజల మనసుల్ని కొల్లగొట్టే అవకాశం భారతదేశానికి వచ్చింది. కాబట్టి కొన్ని టీఎంసీ త్రాగునీటికి సరిపడా, కాస్త వ్యవసాయానికి, ఆహార ధాన్యాలకు సరిపడా భారతదేశం కొన్ని డ్యామని తెలిసే అవకాశం ఉంది. ఇది పాకిస్తాన్ ప్రజల మనస్తత్వాన్ని కొలిసి ఇది ఇంకా మీకు చూస్తూ ఉంటారు వచ్చే కొన్ని రోజుల్లో ఈ వ్యవహారాన్ని. తర్వాత మూడో విషయం ఏంటంటే పాకిస్తాన్ తన అణ్వస్త్ర బూచీని ఉపయోగించింది కదండి. ఈ విషయాన్ని భారత ప్రస్తావిస్తారన్నమాట. అంటే భారతదేశం నో ఫస్ట్ యూజ్ పాలసీ అన్నట్టు ఉంటుంది. అంటే ఎదుటివాడు దాడి చేసేంతవరకు మన అణ్వస్త్రాలు యూజ్ చేయము, అంటే శత్రువులకు భయం లేదు. 2 నాన్ న్యూక్లియర్ వెపన్స్ దేశం మీద వేయమని, ఇది భారతదేశ విధానం. ఇది మార్చలేదు చూడండి, ఇంత బూచి చూపించిన. పాకిస్తాన్ కూడా నో ఫస్ట్ యూజ్ పాలసీ అమలుపరచాలని భారతదేశం ఒత్తిడి తీసుకొస్తే అంతర్జాతీయ ఒత్తిడి ఉంటుంది. ఇవి ప్రధానంగా చర్చించే అంశాలండి. రేపు 12వ తారీఖు చర్చలు ఒకసారి అవ్వవో, కొన్ని రోజులు కొనసాగితే, కొన్ని వారాల పాటు కొనసాగితే వెంటనే అయ్యేది కాదు. కానీ సుదీర్ఘమైన చర్చలు ఉంటాయి, అంత ఈజీ కాదు. ఈ చర్చలు అనేది చాలా ఇంపార్టెంట్ భారత పాకిస్తాన్కి.